ప్రభునందు ప్రియులారా, మహాశ్రమల కాలంలో జరిగే మహాద్భుతం ఏంటంటే అనేక అద్భుతాలు జరుగుతాయి. అందులో అతి గొప్ప అద్భుతం సంఘ చరిత్రలో ఎన్నడూ లేనన్ని కోటాన కోట్ల మంది రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇంకో అద్భుతం జరుగుతుంది. ఓఫీరిస్టులందరూ రాంగ్, ఓఫీర్ గారి బోధ దుర్బోధ అని పిచ్చి వాగుడు వాగిన వాళ్ళందరూ ఆ మహాశ్రమల కాలంలో అందరూ చచ్చినట్టు ఓఫీర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రమాణ వాక్య పునాదిలోనికి వచ్చి తీరతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ముంచడం బాప్తిస్మానికి వస్తారు, అందరూ పరిశుద్ధాత్మను పొందుతారు, అందరూ అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెబుతారు. అపోస్తలిక పునాది మీదికి మళ్ళీ వస్తారు. ఓఫీర్ గారు తప్పనేవాడు ఒక్కడుండడు భూమి మీద. ఆ రోజు ఒక్కడుండడు. ఇవాళ కొన్ని వేల మందికి పరిమితమైన సత్యబోధ ఆనాడు ప్రపంచమంతటా నిండిపోతుంది. సైతాను పుట్టడానికి కారణం ఏంటని ఒక్కడు అడగడు. అందరూ దేవుని విశ్వ ప్రణాళిక చదివేసి నమ్మేసి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు త్రిత్వము కాదనేవాడు ఒక్కడు ఉండడు. దేవుడు త్రికము ఏకమని ఎందుకు నమ్మాలో మన సంఘము ద్వారా దేవుడు బయలుపరిచిన వివరణను భూప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు వింటాడు, అంగీకరిస్తాడు, నమ్ముతాడు, అదే ప్రచారం చేస్తాడు. ప్రపంచమంతటా కూడా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకాన్ని నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ రక్షణ పొందుతారు, అందరూ సత్యంలోకి వస్తారు. అదే మహాశ్రమల కాలం. ఆ కాలం రాబోతుంది. ఎప్పుడు? 70వ వారం స్టార్ట్ కాగానే. హల్లెలూయా. మనం వెళ్ళి సత్యము కొరకు రీచింగ్ అవుట్ టు ద నేషన్స్, అవుట్ రీచ్ మినిస్ట్రీ అని ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నాం. We want to reach out with the truth. Reach all the nations with the truth. సత్యాన్ని పట్టుకుపోయి అన్ని దేశాలకు అంటించాలి అని ఇప్పుడు మన ప్రయాస. మంచిదే, ఇప్పటి తరంలో ఇదే జరగాలి. కానీ రానున్న దినాలలో ప్రపంచ దేశాలే చేతులు చాపి సత్యం దగ్గరికి రీచ్ అవుట్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని కార్యం, ఎవడు ఆపలేడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.